మనలో చాలామంది గడిచిపోయిన దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. గతంలో మనకు చేసిన అన్యాయం గురించి, మనకు చేసిన ద్రోహం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. దాని గురించి వదిలేయడమే మంచిది. గతాన్ని తలుచుకుంటూ ఉంటే మనం గతంలోనే ఉండిపోవాల్సొస్తుంది. వాళ్ళ ప్రవర్తన లేదా వాళ్ళ మాటల వల్ల మన మనసుకు చాలా పెద్ద గాయమై ఉండొచ్చు. అది గడిచిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేం కదా! మనం ప్రస్తుతం ఏం చేయాలో అది ఆలోచించాలి. సూర్యుడు కూడా సాయంత్రానికి అస్తమిస్తాడు. అలా అని అలాగే ఉండిపోకూడదు కదా! మళ్ళీ ఉదయం అత్యంత ప్రకాశవంతంగా వికసిస్తాడు. మనం కూడా అంతే. గతాన్ని వదిలి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. భార్యాభర్తల మధ్య గొడవలైతే ఇద్దరిలో ఎవరో ఒకరు కొద్దిసేపు మౌనంగా ఉండిపోండి. అలా ఉంటే తగువు అక్కడితో ముగుస్తుంది. అలా కాకుండా నువ్వా నేనా అనుకుంటే తగువనేది ఎక్కువే అవుతుంది. కానీ తగ్గదు. దీని ప్రభావం పిల్లల మీద కూడా పడుతుంది. పిల్లలు చదువు మీద కూడా ధ్యాస పెట్టలేరు. మానసికంగా చాలా ఇబ్బందులు పడతారు. అందుకే ఒక్క మౌనం అన్నింటికీ పరిష్కారం. భర్తకి కోపం వస్తే భార్య, భార్యకి కోపం వస్తే భర్త మౌనంగా ఉంటే ఏ గొడవలు లేకుండా హాయిగా ఉండొచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు అస్సలు విలువనేదే ఉండదు. ఇటు కట్టుకున్న భర్త దగ్గర విలువ ఉండదు. అటు కడుపున పుట్టిన వాళ్ళ దగ్గర విలువ ఉండదు. ఏదో పని మనిషి అనుకుంటారో ఏంటో తెలీదు గాని ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని పనులు చేసినా ఇంట్లో పనులు కూడా అవి ఒక పెద్ద పనులేనా అంటారు. అవి పనులు కావా? ఆ పనికి విలువ లేదా? మన చిన్నప్పుడు మన అమ్మా నాన్న కూడా చదువుకోండి, చదువుకుంటే మీ భవిష్యత్తు బావుంటుంది అంటే మనం వినం. వాళ్ళ మాట విని ఉంటే ఇప్పుడొక మంచి గుర్తింపు మనకు వచ్చేది. మనకు కన్నీళ్లు చాలా విలువైనవి. అది మిమ్మల్ని అర్థం చేసుకొని, అసలు అర్థం లేని వారి దగ్గర కార్చి మీ కన్నీళ్లకు విలువ లేకుండా చేసుకోకండి. ఇప్పుడు మీరేడుస్తుంటే వాళ్ళు నవ్వొచ్చు. కానీ వాళ్ళు ఏడ్చే రోజు వస్తుంది. కానీ మనం నవ్వకూడదు. అలా చేస్తే మీకు వారికి తేడా లేకుండా పోతుంది కదా! మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు విలువ వచ్చే రోజు ఒకటి వస్తుంది. అన్ని రోజులు వాళ్ళవి కాదు. మనకి ఒక మంచి రోజొస్తుంది. అప్పటి వరకు ఓపికతో ఉండండి. మనం బాధపడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో ఆడపిల్లలకి అసలు భద్రత లేకుండా పోయింది. పాలు తాగే పసిపిల్లల నుంచి మంచం మీద ఉండే ముసలివారి వరకు భద్రత లేకుండా పోతుంది. వాళ్ళు చేసిన తప్పేంటి? ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకు మాత్రం ఉండదా? ఈ కాలంలో ఆడపిల్లలు పుడితే కట్నమిచ్చి పెళ్లి చేయాలని భయపడిపోయేవారు. కానీ ఈ కాలంలో ఆడపిల్లలు పుడితే వాళ్ళని భద్రంగా పెంచగలమా అని భయపడుతున్నారు. స్కూల్‌కి లేదా కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు వాళ్ళకేం కాకుండా భద్రంగా ఇంటికి రావాలని దేవుడి దగ్గర కోరుకుంటున్నారు. ఆడపిల్లల్ని కన్నందుకు వాళ్ళకి కడుపు కోత మిగిల్చకండి. వారికి చాలా ఆశలు, ఆశయాలు ఉంటాయి. ఏదో ఒకటి సాధించాలనే కోరికలు కూడా ఉంటాయి. వీలైనంత వరకు ఆడవాళ్ళని గౌరవిద్దాం. ఏమంటారు? కాస్త ఆలోచించండి. మనకు డబ్బు చాలా అవసరం. కానీ అవసరాలకు మించి సంపాదిస్తే అది మనల్ని సంపాదిస్తుంది. ఒక వ్యసనంలాగా మారుతుంది. 1000 సంపాదిస్తే 10,000 సంపాదించాలి. 10,000 సంపాదిస్తే లక్షలు సంపాదించాలి. లక్షలు సంపాదిస్తే కోట్లు సంపాదించాలి అనుకుంటాం. మనకు సిగరెట్టు, మందు ఇంకా ఇద్దరు వ్యసనాలు ఎలాగో డబ్బు వ్యసనం కూడా అలాగే మారుతుంది. మన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా సంపాదించాలి అనుకుంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా డబ్బు సంపాదిస్తే సంతోషంగా ఉంటాం. ఈ లోకంలో మనం హాయిగా బ్రతకాలి అంటే ఒకటి మన దగ్గర డబ్బుండాలి. లేదా మనకు నోరైనా ఉండాలి. డబ్బు ఉంటే మనకు గౌరవం పెరుగుతుంది. మనకు నోరుంటే మనుషుల్లో భయం పెరుగుతుంది. డబ్బును చూసి భయపడతారో లేదో తెలియదు కానీ నోరుని చూసి మాత్రం తప్పకుండా భయపడతారు. డబ్బు లేకపోయినా, నోరు లేకపోయినా మనం బ్రతకడం చాలా కష్టం. భార్యాభర్తల బంధం అంటే విడిపోనిది. ఎన్ని బాధలు, ఎన్ని బాధ్యతలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు
ఏది వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉండి ప్రతి బాధ్యతను కూడా పంచుకుంటారు. ఏ కాగితాలు వారిని విడదీయలేవు. ఏ కాగితాలు వారిని కలపలేవు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి అంతే. అమ్మా నాన్న ఉన్నంత వరకు వారి విలువ మనకు తెలియదు. వాళ్ళతో మనం తగువులాడతాం, వారి మీద అరుస్తాం. కొన్ని సందర్భాల్లో అలిగి వారితో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండిపోతాం. కానీ అది వారు ఉన్నంత వరకు మాత్రమే. కానీ ఒక్కసారి వారు మనకు ఇంకా లేరు, ఇక రారు అని తెలిసిపోతే మాత్రం మనకి మొత్తం కూడా చీకటి కమ్ముకుంటుంది. మనిషికి ఆశ చాలా ఎక్కువ. ఎందుకంటే మనం ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇస్తే బాగుండేది అనుకుంటారు. అదే 100 ఇస్తే 1000 ఇస్తే బాగుండేది అనుకుంటారు. అందుకే మనిషికి ఆశ అంత ఉండదు. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. మనం ఆశపడాలి కానీ ఎప్పుడూ మన జీవితంలో ఎదగాలని ఆశపడాలి. ఏదో ఒకటి సాధించాలని ఆశపడాలి. మనకి ఒక గుర్తింపు రావాలని ఆశపడాలి. అంతే తప్ప ఎప్పుడూ కూడా అత్యాశ పడకండి. జీవితంలో ఎప్పుడూ కూడా మనం పైకి రాలేం. కాస్త ఆలోచించండి. ఎవరితో అయినా స్నేహం చేస్తే ఎన్ని తగాదాలు, ఎన్ని విభేదాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా స్నేహితులు విడిపోరు. మనకు కష్టం వచ్చినా, మనకు సంతోషం వచ్చినా, మనసుకు బాధ కలిగినా ముందుగా గుర్తు వచ్చేది నేస్తం. కాదంటారా? బంధాలు నిలబడాలంటే ఈ 3 పదాలు వాడటం మానేయాలి. అవేంటంటే, నీకెందుకు, నా ఇష్టం, నేను ఇలానే ఉంటాను. ఇవి మానేస్తే ఏ బంధమైనా సరే బాగుంటుంది. కాస్త ఆలోచించండి. సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాతల చేదుగా మాట్లాడతారు. చెయ్యి జారితే కంటి అద్దాలు పగిలిపోతాయని ఎంతో జాగ్రత్తగా ఉండే మనం, మాట జారితే మనసు విరిగిపోతుందని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. జనానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిది ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ కూడా ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. మనం చెడ్డవాళ్ళం కావడానికి పెద్దగా తప్పులు చేయాల్సిన పని లేదు. మనం ప్రేమించే వారికి ఒక్కసారి అది తప్పు అని ఎదురు మాట్లాడితే చాలు. ఏం చేయకుండానే ఒక తప్పుడు మనిషిలా చెడ్డవాళ్ళం అయిపోతాం. మొండితనం ఎక్కడ ఉంటుంది అంటే నిజాయితీ ఉన్న చోటే ఉంటుంది. మంచి ప్రవర్తన ఎక్కడ ఉంటుందంటే విజ్ఞత చోట ఉన్న చోటే ఉంటుంది. కోపం ఎక్కడ ఉంటుందంటే ప్రేమ ఉన్న చోటే ఉంటుంది. అవునా? కోపం ఉన్న దగ్గరే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న దగ్గరే అనుమానం ఉంటుంది. అర్థం చేసుకుంటే ప్రేమలా అనిపిస్తుంది. అపార్థం చేసుకుంటే అది ఒక టార్చర్లా అనిపిస్తుంది.